దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు స్తుతులు కలుగును గాక. దూర ప్రాంతంలో ఉండి ఈ ఆరాధన ఈ వాక్య పఠనాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మేము ఆహ్వానం తెలియపరుస్తున్నాం. మాతో కూడా కొద్ది సమయము దేవుని వాక్యం ధ్యానించడానికి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మన ప్రభుని యొక్క అద్భుతమైన శక్తిని, అధికారాన్ని మనమందరం కలిగిన వారమై ఉన్నాం. ఆయన చేత పిలువబడిన వారమై ఉన్నాం. దేవుడు ఉద్దేశించిన కార్యములు చేయడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు గనక మనం దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఆయన సన్నిధిలో మనం జీవించడానికి, మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పిస్తున్నప్పుడు మన గురించి దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు. మనం యోహాను సువార్తలోనికి వస్తే 17వ అధ్యాయం దాని 2వ వచనం మనం చదువుచున్నాం. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారము ఇచ్చితివి. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఉన్న సమస్త మనుషులు దేవుని కొరకు తమ్ము తాముగా సమర్పించినటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు తన మహిమను అనుగ్రహించడానికి యేసు ప్రభు అధికారం గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి నిత్య జీవాన్ని అనుగ్రహించుచున్నాడు. మన ప్రభు ప్రతి వారికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నారు. మనమందరము దేవుని చేత ఆశీర్వదింపబడిన వారిగా, దేవుని కృప పొందిన వారిగా, దేవుని చేత అధికారం కలిగిన వారిగా ఈ లోకంలో జీవించడానికి ప్రభు మనకు అందరికీ తనకు చెందిన అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మీకు అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడాలి అంటే, ఒక వ్యక్తి ఆస్తిపరుడు, తనకు ధనముంది, ఆస్తి ఉన్నది. అతడు తన క్రయ విక్రయములు చేయడానికి ఒక వ్యక్తిని అపాయింట్ చేస్తున్నప్పుడు అతనికి ఒక అధికారం ఇస్తాడు. దానికి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అని చెప్తారు. తనకు కలిగినటువంటి ఆ ఆస్తిని క్రయ విక్రయం చేయడానికి, సంతకం పెట్టడానికి నేను ఇతని అపాయింట్ చేస్తున్నాను, నేను ఇతనికి అథారిటీ ఇస్తున్నాను అని ఒక అడ్వకేట్ ద్వారా ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఇచ్చినప్పుడు అది ఎన్ని కోట్ల ఆస్తి అయినా ఆ ప్రాపర్టీని క్రయ విక్రయం చేయడానికి అతనికి అధికారం ఉంది. అతడు ఆ అధికారముతో ఆ ఓనర్ చేయవలసిన స్థానంలో ఆయనకు బదులుగా ఇక్కడ సంతకం పెడతారు. ఈయన సంతకం పెట్టినప్పుడు ఆ సంతకం తనది కాదు, తనకు అధికారం ఇచ్చిన వ్యక్తికి బదులుగా చేస్తున్నాడు. ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ పర్సన్. ఆ వ్యక్తికి బదులుగా ఆయన ప్రాపర్టీని నేను విక్రయిస్తున్నాను అని చెప్పడానికి తనకు అధికారం ఉంది. యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పిన మాట, పరలోకమందును భూమి మీదను సర్వ అధికారము నాకు అనుగ్రహింపబడి ఉన్నది. ఆల్ అథారిటీ ఈస్ గివెన్ అన్టు మీ. గో యీ దేర్ఫోర్, మీరు అందు నిమిత్తమై వెళ్ళండి, సమస్త జనులకు సువార్తను ప్రకటించండి, అందరినీ శిష్యులుగా చేయండి అని ఆయన ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. మీకెవరు అధికారం ఇచ్చారు? మీకెవరు వెళ్ళమన్నారు అని చెప్తే, భూమికి పరలోకానికి నాథుడైన, యజమానుడైన, సృష్టికర్త అయిన దేవుడు నన్ను అభిషేకించాడు. హల్లెలూయా. ఆ అథారిటీని అంచనా వేయడం ఎవరి వలన సాధ్యం కాదు. హల్లెలూయా. మనం ఈ దేశంలో జీవించుచున్న వారం గనక దేశ అధికారమునకు మనం లోబడాలి. మనం నాయకులకు మనం గౌరవం ఇవ్వాలి. అధికారం మనకు తెలియపరచుచున్నవన్నీ మనం పాటించాలి. కానీ పరలోకపు దేవుడు మీకు అనుగ్రహించిన ఈ పరమాధికారమును మీరు దుర్వినియోగం చేయకూడదు, దానిని మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభు చెప్పాడు,
గో యీ దేర్ ఫోర్ టు ఆల్ ద నేషన్స్ అండ్ మేక్ దెమ్ డిసైపుల్స్. దేవునికి స్తోత్రం. సమస్త మానవాళిని శిష్యులుగా చేయడానికి దేవుడు నిన్ను ఉద్దేశించాడు, మనల్ని పిలిచాడు, మనల్ని అపాయింట్ చేశాడు, మనల్ని పంపివేశాడు. ఈ అధికారం నాలో ఉన్నందుకు నేను పిరికి వాడను కాను. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి నేను అపవాదిని ఆజ్ఞాపించి ఎదిరించవచ్చు. నేను సమస్త దురాత్మల సమూహముతో నేను మాట్లాడవచ్చు. దేవుడిచ్చిన అధికారము మనలో ఉన్నది అనేది మనం ప్రూవ్ చేయగలగాలి. దేవుని అడుగు జాడలో నడుచుచున్నటువంటి వ్యక్తి, దేవుని వాక్యాన్ని పాటించుచున్న వ్యక్తి, దేవుని చిత్తంలో నడుచుచున్న వ్యక్తి ఆ అధికారాన్ని ఆపరేట్ చేయడానికి దేవుడు మనకందరికీ అథారిటీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన పరమాధికారి అయిన దేవుడు. యేసుక్రీస్తుకు ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన పరలోకమందు త్రియేక దేవునిలో రెండవ వ్యక్తిత్వముగా దేవునిలో ఉండినటువంటి ఆ ప్రభు అక్కడ జరిగినటువంటి సమ్మేళనములో భూలోకానికి ఎవరు వెళ్తారు? మానవాళిని వారి పాపము నుండి విమోచించడానికి ఎవరు వెళ్తారు అని అడిగినప్పుడు నన్ను పంపండి, నేను వెళ్తాను. స్వయం దేవుడు మానవునిగా అవతారమెత్తి మానవునిగా జన్మించి 33.5 సంవత్సరాల వరకు జీవించి ఆయన సర్వ మానవాళిని వారి పాపము నుండి పరిహరించడానికి ఆయన ప్రాయశ్చిత్త బలిమరణం పొంది మానవునికి బదులుగా శిక్షింపబడ్డాడు అని మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. దాని డీటెయిల్స్లోకి మనం రాకమునుపే ఈ అథారిటీ లేక ఈ పవర్, ఈ శక్తి ఆయన పర్సనాలిటీలో ఉంది. హల్లెలూయా. యేసు అనే నామములోనే ఆ అధికారం ఉంది. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్న వెంటనే తనకు ఆకలిగొనెను. అప్పుడు శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి, నీ చేతిలో ఉన్న ఈ రాయిని రొట్టెగా మార్చుకోవచ్చు కదా, ఆకలి తీర్చుకోవచ్చు కదా, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అని ప్రశ్నించినప్పుడు, అవును కదా, దీన్ని నేను మార్చుకోవచ్చే అని ఆయన ఆలోచించాలి. ఆయన ఏం చెప్పాడు? మనిషి రొట్టెతో మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాటల వలన జీవించగలడు అని అపవాదికి ప్రత్యుత్తరం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఆయన సర్వాధికారి అయి ఉన్నప్పటికీ ఆయన ప్రభువుతో, తండ్రితో చెప్పుచున్నాడు, సమస్తము నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయే నా ఆహారం. పగలున్నంత వరకు మనము ఆయన చిత్తం నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. మనకు అధికారం ఇచ్చిన దేవుని పనిని మనం కొనసాగించడానికి, తుదముట్టించడానికి మనం అందరము పిలువబడిన వారమై ఉన్నాం. ఆయన ఉద్దేశములు, ఆయన ఆ ఆలోచనలు ఈ భూమి మీద అమలు చేయడానికి, ఈ భూమి మీద స్థాపించడానికి మనకు ఒక ప్రత్యేకమైన అధికారం ఆయన ఇచ్చాడు. ఆయనకు చెందిన ఆ అభిషేకాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన నామమున దెయ్యములు పారిపోవచ్చున్నది, రోగులకు నయం అవుచున్నది. శిష్యులను గ్రామాలలోకి పంపించినప్పుడు వారు వెళ్ళి చెప్పారు, నీ నామమున దెయ్యములు కూడా మాకు లోబడుచున్నది అని చెప్పారు. అప్పుడు ప్రభు చెప్పారు, దెయ్యములు మీకు లోబడుచున్నదని చెప్పి సంతోషించకు సుమా, మీ పేరులు ఆయన గ్రంథములో రాయబడి ఉన్నది అని సంతోషించండి. అంటే మనం చేసే సూచక క్రియల కన్నా, అద్భుత కార్యాల కన్నా దేవుని సన్నిధిలో మనకొక గుర్తింపు ఉన్నది అనేది గొప్ప. మనం ఆయన సన్నిధిలో ఆయనతో కూడా ఉండడానికి పిలువబడిన వారము అనేది శ్రేష్టమైనది. మీరు పరలోక రాజ్యమునకు వారసులై ఉన్నారు. మిమ్మను దేవుడు తన కోసం ప్రత్యేకించుకున్నాడు. మీరందరూ దేవునికి ఇష్టలుగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నారు. కాబట్టి ఈ జీవితంలో దేవుని అధికారమును ఉపయోగించడానికి తగిన ధన్యత కలిగిన వారమని ఎల్లప్పుడూ ఆయనకు రుణపడిన వారిగా మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన అధికారము, ఆయన శక్తి
ఎందులో ఉన్నది అని అంటే ఆయన క్యారెక్టర్లో ఉంది. ఆయన ఎప్పుడూ పాపము చేయలేదు, ఏ దోషము లేనివాడు. ఎవరితో కూడా వాదాభివాదములు ఆయన పెట్టలేదు. ఆయన తర్కించడానికి, వాదించడానికి ఎప్పుడు ప్రయత్నించలేదు. ఆయన తన స్వభావమును శక్తివంతమైనదిగా ఆయన గుర్తింపచేశాడు. అందుకే సముద్రమును అణిచివేశాడు, గాలిని నిమ్మలపరచాడు. ఆయన సమస్త అంతరిక్షమును, వాతావరణమును కూడా తన కంట్రోల్లో ఉంచుకున్నాడు. 5 రొట్టెలతో 5,000 మంది పురుషులకును స్త్రీలకును ఆయన ఆహారం ఇవ్వదగినట్లు తనలో ఉన్న పరలోకపు శక్తిని ఆయన లోకానికి పరిచయం చేశాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు మనకు చక్కని గుణాన్ని చూపించాడు, క్షమాశీలమును చూపించాడు. ఆయన మనలని సమస్త విషయములో మీరు క్షమాపణ కలిగిన వారిగా ఉండండి అని మనకు తెలియపరిచారు. ఆయన తన స్వభావమును విడిచిపెట్టలేనిది, అద్భుతమైన స్వభావం కలిగిన మన ప్రభు తన్ను తానుగా మనకు పరిచయం చేసుకున్నాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం దాని 21వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదామండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవునికి స్తోత్రం. ఆయనను పాపిగా చేశాను అని అంటే అది పెద్ద గ్రామర్ మిస్టేక్ అయ్యేది. ఒకరిని పాపిగా చేశారు అంటే వారు చేసిన క్రియను బట్టే. కానీ ఇక్కడ ఏమన్నారు? ఆయనను పాపముగా చేశారు. బైబిల్ చెప్తున్నారు రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, పాపమునకు జీతం మరణం. యేసుక్రీస్తుని పాపముగా చేశాను అని అంటున్నాడు, పాపిగా చేయలేదు. పాపం ఎరుగని యేసయ్యను పాపముగా చేశాడు అని అంటే దాని అర్థం సమస్త మానవాళి యొక్క పాపము ఆయన మీద మోపెను. ఆయనకు ఆ పాపానికి సంబంధం లేదు. ఇప్పుడు అరటిపండ్లు అమ్మడానికి బయలుదేరిన వ్యక్తి ఇప్పుడు మోటార్ బైక్లో మైక్ పెట్టుకొని అరటిపండు అరటిపండు అని చెప్పుకుంటూ వస్తారు. ఒకప్పుడు అలా కాదు, ఒక గంపలో అరటిపండ్లు పెట్టుకొని అరటిపండు అని వారు ఒక ప్రత్యేకమైన స్వరం వినిపించేది. మనం సాధారణంగా అట్లా చెప్పలేం, ఎందుకంటే వారికి స్ట్రెయిన్ రాకుండా ఒక ఆర్టిఫిషియల్ వాయిస్ వారు వాటికి వదిలేశారు. ఎందుకంటే రోజు ఇది చెప్పాల్సిందే కనుక వారి గొంతు ఖరాబ్ అయిపోతుందని వారు ఒక టిపికల్ వాయిస్లో ఆ వస్తువుని గురించి చెప్తారు. మనం అప్పుడు వెంటనే ఓ అరటిపండు ఆగు. మనల్ని ఎవరైనా అరటిపండు అని పిలుస్తుందని అర్థం ఏంటి? చేతగాని వాడు కదా అని అర్థం. కానీ ఆయన ఫీల్ అవ్వడు. అమ్మా వస్తున్నాను అని చెప్పి వెనకకు వస్తాడు, గంప దించుతాడు, మీకు కావలసినంత అరటిపండు ఇస్తాడు, మళ్ళీ నెట్టి మీద పెట్టుకొని అరటిపండు అని ఆయన చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆయన ఏం మోసుకొని ఉన్నాడో అదే లోకం పిలుస్తున్నారు. యేసు దేనిని మోసాడు? లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం. లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. ఆ పాపానికి తనకు సంబంధం లేదు. ఆ బుట్ట ఖాళీ అయినప్పుడు అరటిపండు అని ఎవరు పిలువరు. ఓ ఖాళీ బుడ్డ ఇటు రండు అని అంటారా? అనరు. అందులో అరటిపండు ఉంటే అరటిపండు అని పిలుస్తారు, అందులో జామకాయ ఉంటే జామకాయ అని పిలుస్తారు, అందులో నేరేడు పండు ఉంటే నేరేడు పండు అని పిలుస్తారు, అందులో క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ అని పిలుస్తారు, లేక కూరగాయలు అని పిలుస్తారు. నువ్వు దేనిని మోసుకొని పోతున్నావో ఆ పేరుతో పిలుస్తావు. కానీ అక్కడ ప్రవక్త యోహాను చెప్పిన మాటలో ఇదిగో దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల ఏం మోస్తున్నారు? లోక పాపమును, మీ యొక్క నా యొక్క పాపాన్ని ఆయన మోసుకొని మ్రాణు మీదికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. మ్రాణు మీద మరణించిన ప్రతివాడు శాపగ్రస్తుడు
అని బైబిల్ చెప్తున్నారు. ప్రభువు మన కొరకు ఆయన ప్రాయశ్చిత బలి మరణం పొందాడు. మన పాపములను ఆయన తన శరీరములో మోసాడు. పాపమునకు జీతం మరణం. యేసుక్రీస్తు మన అందరి నిమిత్తమై శాప మరణం పొంది ఆయన మనకు నిత్య జీవాన్ని దయచేశాడు. దేవునికి స్తోత్రం. మూడవదిగా యేసుక్రీస్తుని శక్తి దేనిలో ఉంది అని అంటే ఆయన ప్రేమలో ఉంది. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రేమ ఎడబాయని ప్రేమ, మారనిది, వీడనిది. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. క్రీస్తు ప్రేమను పోల్చడానికి భూమి మీద ఇంకో ప్రేమ లేదు. కోళదిలో పరిచయమైన అమ్మాయి అబ్బాయిని ఇష్టపడ్డాడు. నీవు లేని జీవితం గ్యాసు లేని సోడా లాగనే అని చెప్పి మొదలుపెట్టారు. చాలా దగ్గరగా 4 సంవత్సరాలు జీవించారు. కాన్వకేషన్ దగ్గరకు వచ్చింది, కనబడడం లేదు, మాయమైపోయింది. ఆ ప్రేమ చల్లారిపోయింది. అంతా నష్టమైందని ఒకరు ఏడుస్తున్నారు, ఏమీ కాలేదని ఒకరు పారిపోయిండు. నాదంతా పోయిందే అని చెప్పి ఒకరు విలపిస్తూ ఉంటే నాకేం కాలేదే అని చెప్పి ఇంకొకరు తప్పించుకొని పోయారు. ఇది సమాజంలో జరిగేది. ఆ ప్రేమ క్రీస్తు ప్రేమతో పోల్చడానికి వీలు కాదు. యేసుక్రీస్తు ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ, ప్రాణం పెట్టే ప్రేమ, అర్పణ చేసే ప్రేమ, అన్కండిషనల్ ప్రేమ. దేవునికి స్తోత్రం. మనం ఇంకనూ పాపాత్ములుగా ఉన్నప్పటికే, మన పాపములు మనలో ఉన్నప్పటికీ సైతం ఆయన మన కోసం అర్పింపబడడానికి ఇష్టమయ్యాడు. ఇంకా పుట్టబోచున్న మనుషులు వారు పాపాత్ములుగా పుట్టబోతారు గనక ఆ పాపాలను కూడా ఆయన సిలువలో మోసాడు. కాబట్టి బ్రతుకుచున్న మనలో పాపం లేదు అనే తప్పుడు బోధ ఎవరు చెప్పొద్దు. నీవు నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల ఆయన నీతిమంతుడు గనక నీ పాపములను క్షమించి నిన్ను శుద్ధి చేస్తాడు. అంతేగాని యేసు సిలువలో మరణించాడు గనక ఇక పాపమే లేదు అని చెప్పి నడవడానికి ప్రయత్నం చేయకు. జన్మ పాపం, కర్మ పాపం 2 ఉన్నాయి. యేసు సిలువ మరణం పొందిన తర్వాత జన్మ పాపాన్ని దేవుడు కొట్టేశాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు రక్తములో ఉన్న శక్తి మానవునిపై తరతరాలుగా పెట్టబడిన శాపపు పాపపు ఆ విధిని దేవుడు తొలగించి యేసుక్రీస్తు రక్తమును బట్టి పుట్టుచున్న ప్రతి బిడ్డ కూడా పావనుడిగా జన్మిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కీర్తనకారుడు చెప్పాడు, పాపములో నా తల్లి నన్ను గర్భం ధరించారు, నేను పాపములో పుట్టాను. అది క్రీస్తుకు మునుపే. క్రీస్తు మరణించిన తర్వాత జన్మ పాపం లేదు. ఇక నువ్వు పాపం చేస్తే నువ్వు పాపివి. నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు నీతిమంతుడవు. నీవు నీతిమంతుడిగా తీర్పు పొందిన తర్వాత పాపమును ప్రేమించడానికి, పాపములో మునిగి తేలడానికి ఉన్న ప్రయత్నం నువ్వు చేయవద్దు. దేవుని సన్నిధిలో భక్తి కలిగిన వాడిగా నడవాలి. ఎందుకు మనకు చెప్పులు, బూట్లు? బయట మురికి ఉన్నది, మట్టి ఉన్నది. అది మన శరీరంలో అండకుండా ఉండడానికి మనం చెప్పులు వేసుకున్నాం, మనం బూట్లు వేసుకున్నాం, మనం ముందుకు వెళ్తున్నాం. ఇంటికి రాగానే అది తీసి ఒక దగ్గర పెట్టేసి మనం వేరొక చెప్పులు వేసుకొని లోపల తిరుగుతున్నాం. బయట మాలిన్యం మన ఇంటి లోపలికి తీసుకురాకుండా మనం జాగ్రత్త పడుతున్నాం. మనమందరము పాపములో జీవించాం, పాపపు స్వభావములో మనం జీవించాం. కానీ క్రీస్తు రక్తము మన పాపములను కడిగి వేయడానికి ఇష్టపడినందుకు ఆ మైల అండినది వదిలేసి మరొక దాన్ని వేసుకొని మనం నడుస్తున్నాం. మనం మురికి మనలో రాదు అని ఎప్పుడూ అనుకోకూడదు. నువ్వు బయట నడిచావా, మురికి ఖచ్చితంగా వస్తాయి. వాటిని నుంచి విడుదల పొందడానికే పాదరక్షణ నువ్వు వేసుకుంటావు.
లోకమంతా టార్లేసి, లోకమంతా సిమెంట్ రోడ్ వేసి మనం నడవడానికి కుదరదు. మనం చెప్పులు వేసుకుంటే ఆ మురికిలో తొక్కితే ఆ చెప్పులు బయట పెట్టి కడగొచ్చు. మనం పవిత్రులుగా ఉండడానికి మనకు సహాయపడతాయి. జీవిత మాలిన్యం ఖచ్చితంగా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. పాపపు ఆలోచనలు మనల్ని వెంటాడుతుంది. అనేక రకాలైన టెంప్టేషన్స్ మన జీవితంలోనికి రావచ్చు. కానీ వాటికి దూరంగా ఉండడానికి దేవుని వాక్యం మనకు హెచ్చరికలు ఇస్తుంది కనుక జాగరూకులుగా మనం నడవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రతిదినం మనం స్నానం చేస్తాం, ప్రతిదినం మనం బట్టలు మార్చుకుంటాం, ప్రతిదినం మనం నీట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ప్రతిదినం ఈ మురికి, ఈ మైల, ఈ చెమటలు మనలని అట్రాక్ట్ అవుతుంది గనక, మనకు తాకుచున్నది గనక విడుదల కొరకు మనం కడుగుచున్నాం. అందుకేనండి ఒక ఆదివారం మాత్రం స్నానం చేస్తే సరిపోదు, ఆదివారం మాత్రం ప్రార్థన చేస్తే సరిపోదు. ప్రతిదినం దేవుని వాక్యం ద్వారా ఉతక స్నానం చేయబడవలసినటువంటి అవసరత మనకుంది. ప్రతిదినం మనం కడగబడవలసిన అవసరత ఉంది. దేవుని ప్రేమ వర్ణించలేనిది, వివరించలేనిది, కొలవలేనిది. అందుకే మనం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుచున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడిన నిత్య జీవం మనం పొందడానికి కారణం దేవుడు మన అందరినీ ప్రేమించినందుకే. దేవునికి స్తోత్రం. సమస్త మానవాళిని దేవుడు ప్రేమించుచున్నారు గనక తన ప్రియ కుమారుని మన కోసం అప్పగించారు. యోహాను సువార్త 15వ అధ్యాయం దాని 13వ వచనం కూడా మనం చదువుదామండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభు అంటున్నాడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. ప్రాణం పెట్టే సమయం వస్తే తప్పించుకొని పోతారు. స్నేహితుని కొరకు ప్రాణం పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారండి? అదొక్కటే చెయ్యను, మిగిలిన అన్నీ చేస్తా, డబ్బులు ఇస్తాను, ఏమైనా హెల్ప్ చేస్తాను. ప్రాణం పెట్టుమంటే మాత్రం నా ప్రాణం నాకు మిన్న విలువైనది, నేను అది మాత్రం చేయలేను. యేసయ్య మన అందరి కోసం తన ప్రాణం పెట్టాడు, మనల్ని ప్రేమించాడు, మన ఎడల తన దయ చూపించాడు. మొదటి యోహాను పత్రిక దాని 3వ అధ్యాయం 1వ వచనం మనం చదువుచున్నప్పుడు అక్కడ మనం ఇలా చూస్తున్నాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడి. మనం దేవుని పిల్లలమని పిలువబడుటకు తండ్రి మనకు ఎటువంటి ప్రేమను అనుగ్రహించాడో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకం మనలని ఎరుగదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీరు నేను దేవుని పిల్లలుగా ఉండడానికి దేవుడు మనలని ఎంతగానో ప్రేమించాడు. తన అద్వితీయ కుమారుని మన కొరకు అర్పణ చేశారు. దేవునికి స్తోత్రం. ఆయన చూపించిన ప్రేమకు బదులుగా మరొక ప్రేమ లేదు. గలతీ పత్రిక 2వ అధ్యాయం దాని 20వ వచనాన్ని మనం చదువుచున్నప్పుడు అపోస్తలుడైన పౌలు తెలియపరచు మాట మనం చూడవచ్చు. దాని 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేనుగాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో చూడండి. మనము క్రీస్తు ప్రేమ కొరకు సంపూర్ణంగా అర్పణ చేసిన బిడ్డలుగా మనం ఉండవలసినటువంటి అవసరత ఉంది. తల్లు వంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దివ్యమైన సమయం కొరకు స్తోత్రం.
నీ నామములో ఉన్న శక్తి, నీ స్వభావములో ఉన్న శక్తి, నీ క్షమాపణలో ఉన్న శక్తి, నీ ప్రేమలో ఉన్న శక్తి, నీ వాక్యములో ఉన్న శక్తి, నీ స్పర్శలో ఉన్న శక్తి, అది మేము అనుభవించడానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రియ బిడ్డలందరినీ నీ కృపలతో నింపమని, అద్భుతములు వారి జీవితంలో జరిగించమని, నీకు ప్రియమైన బిడ్డలుగా వారిని మీరు వాడుకొనమని, మీ సన్నిధానంలో నమ్మకమైన బిడ్డలుగా నిన్ను సేవించే ధన్యత వారికి దయచేయమని, ఈ స్థలమును విడిచిపెట్టి వారు వెళ్ళుచుండగా నేను ఒంటరిగా లేను, యేసయ్య శక్తి నాలో ఉన్నది, యేసయ్య నాతో ఉన్నాడు అనే విశ్వాసంతో వెళ్ళి జయ జీవితం కొనసాగించడానికి తగిన శక్తిని, సామర్థ్యమును వారికి అనుగ్రహించి నీ కృపలో భద్రపరచమని, అద్భుత కార్యములు జరిగించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.